డాక్టర్ ఇప్పుడు కొంతమంది పిల్లలకి పుట్టినప్పుడే హార్ట్ బీట్ అనేది సరిగ్గా లేకపోవడం అంటే లోపల ఉన్నప్పుడే. అదే విధంగా హార్ట్‌లో హోల్ గూడా వస్తూ ఉంటుంది. అలా ఏ విధంగా జరిగిద్దంటారండి? అలా ఎందుకు జరిగిద్దసలు? ఇవన్నీ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో జరిగేటువంటి మార్పుల వల్ల అలా జరుగుతుంది. చాలా వరకు జెనెటికల్ కండిషన్స్ ఉంటాయి. హ్మ్. అంటే ఫ్యామిలీలో ఉండడం గానీ, లేదంటే పేరెంట్స్‌లో ఉండడం గానీ, అలాంటి జెనెటికల్ కండిషన్స్ వల్ల కొన్ని సిండ్రోమ్స్ వస్తుంటాయి. లేదా కొన్ని రకాలైనటువంటి అంటే మదర్‌లో ఇప్పుడు సపోజ్ మదర్ డయాబెటిక్ అయినా కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావచ్చు. లేదా కొన్ని రకాలైనటువంటి డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ రావచ్చు. హ్మ్. ఆ బేబీస్‌లో టైంలో. బేబీస్‌లో కొన్ని రకాల హ్మ్. డ్రగ్స్ అనేవి తీసుకుంటే అలా ఎఫెక్ట్ రావచ్చు. లేదంటే కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ మదర్స్‌లో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల గూడా హార్ట్‌లో ఉన్నటువంటి వాల్స్ ఎఫెక్ట్ అవుతాయి. హ్మ్. సో, చాలా అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటది. ఇంద మదర్‌కున్న డిసీజెస్‌ని బట్టి, వాళ్ళకున్నటువంటి జెనెటిక్ కండిషన్స్‌ని బట్టి, ఇలా రకరకాల కండిషన్స్ వల్ల ఈ ఫీటల్ స్టేజ్‌లో, ఆ డెవలప్‌మెంట్‌లో, ఆ గ్రోత్ స్టేజ్‌లో వచ్చే చేంజెస్ వల్ల కొంతమందికవి సరిగ్గా డెవలప్ అవ్వదు. ఆ వాల్స్ అనేవి. కాబట్టి వాళ్ళకు వాల్వులర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్. అందులో హుహు. డిఫరెంట్ డిఫరెంట్ అంటే నాట్ ఓన్లీ ద వాల్స్ వేరే ఆర్గాన్స్ అంటే వేరే పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. కాబట్టి అది గూడా జరగవచ్చు.